భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో ఒక చిన్న గ్రామం ఉంది. అక్కడ శతాబ్దాలుగా ఒక విచిత్రమైన చెట్టు నిలబడి ఉంది. స్థానిక ప్రజలు దీనిని రక్తం తాగే చెట్టు అని పిలుస్తారు. ఎందుకంటే ఈ చెట్టుని కత్తితో కోసినా, గొడ్డలితో నరికినా లోపల నుంచి ఎర్రగా రక్తంలా కనిపించే ద్రవం కారుతుందంట. మొదట ఇది చూసిన వాళ్ళు భయపడ్డారు. ఇది సాధారణ చెట్టు కాదు, మనిషి రక్తమే కారుతోంది అని అనుకున్నారంట. కాలక్రమంలో ఈ చెట్టు చుట్టూ అనేక కథలు పుట్టుకొచ్చాయి. కొందరు చెప్తున్నారు ఇది దేవత చెట్టు అని, ఇంకొందరు నమ్ముతున్నారు ఇది చెట్లలో చిక్కుకున్న పాత ఆత్మల రక్తం అని. పల్లెటూరుల్లో పెద్దలు చెప్పే మాట ఏంటి అని అంటే, ఈ చెట్టును గాయపరిస్తే మన జీవితంలో దుస్థితి వస్తుంది అని. అయితే చాలామంది పూజలు చేయడం మొదలుపెట్టారు. ప్రతిరోజు చెట్టు కింద పసుపు కుంకుమ చల్లడం, కొబ్బరికాయ కొట్టడం, దీపం వెలిగించడం ఆచారంగా మారిపోయింది. ఈ చెట్టుని ఆపద సమయంలో పూజిస్తే కష్టాలు తొలగిపోతాయని స్థానికులు గట్టిగా నమ్ముతున్నారు. అయితే ఇది కేవలం భక్తి కథలతోనే ఆగిపోలేదు. కొన్ని సంఘటనలు ఈ చెట్టుకి మరింత భయంకరమైన పేరు తెచ్చాయి. చెట్టు గాయపరిచిన ఒక వ్యక్తి రాత్రికి రాత్రి అనారోగ్యం పాలయ్యాడని, ఇంకొకరు చెట్టును కూల్చేందుకు ప్రయత్నించి కొన్ని రోజులకి కనిపించకుండా పోయాడు అని, ఇలా భయంకరమైన కథలతో ఈ చెట్టుకి మరింత మిస్టరీగా మారిపోయింది. ఇదంతా విన్న శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయారు. వారు చెట్టు దగ్గరకు వచ్చి పరిశీలించి వారు చెట్టులో నుంచి వచ్చే ద్రవాన్ని కూడా టెస్ట్ చేశారు. టెస్ట్ చేసి వాళ్ళు ఏం చెప్పారంటే, ఇది నిజమైన రక్తం కాదు, ఇది శాప్ అనే చెట్టు గమ్. కానీ దీనిలో ఉండే కొన్ని ప్రత్యేకమైన రసాయనాల వల్ల అది ఎర్రగా రక్తంలా కనిపిస్తుంది అని చెప్పారు. అయితే ఇక్కడ డౌట్ ఏంటి అని అంటే, రక్తంలా కనిపించడం సరే, కానీ ఎందుకు వాసన కూడా రక్తంలా వస్తుంది, ఎందుకు అది మనిషి రక్తంలో గడ్డకట్టుకుపోతుంది అనేసి జనాల ప్రశ్న. కాబట్టి ఈ చెట్టుని ఒకవైపు శాస్త్రవేత్తలు ఇది సహజ ప్రకృతి రసాయనమే అని చెప్తున్నారు. మరోవైపు స్థానికులు మాత్రం ఇది దేవత శక్తి, ఆత్మల రహస్యమని నమ్ముతున్నారు. ఎవరి నమ్మకం నిజమో చెప్పడం కష్టం. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఈ చెట్టు మిస్టరీ ఇప్పటికీ మనుషులని ఆకట్టుకుంటూనే ఉంది. Like and subscribe.